బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున శుభాలు అండ్ స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా దేవుడి సత్యవాక్యమును బట్టి మనము ఆలోచించుట, వివేచన కలిగి ప్రతి విషయమును సూర్యుని కింద మన జీవానికి భక్తికి సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా వివేకముతో పరీక్షించుట, అలాగే మన జీవితాన్ని దైవ చిత్తానుసారంగా జీవించుట కొరకు దాన్ని వినియోగించుకొనుట, ఇది ఈ కార్యక్రమం యొక్క మూల ఉద్దేశం. అది క్రైస్తవ సంఘానికి లేక మన చుట్టూ ఉన్నటువంటి సామాజిక సాంప్రదాయాలకు ఆర్ మన విశ్వాసానికి, కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని విషయాలకు కూడా ఇదే విధానమును, ఇదే రకమైనటువంటి జీవన శైలిని కలిగి ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం లోకాన్ని మనం తీసుకున్నప్పుడు లోకంలో మానవ జీవితానికి సంబంధించినటువంటి ఏ రంగమైనా తీసుకోండి, ప్రతి రంగములో మోసము, అసత్యము, అబద్ధము అనేది ప్రతి క్షణం, నిమిషం కూడా కాదు, ప్రతి క్షణం పెరిగిపోతున్నటువంటి దినాల్లో మనమున్నాం. అన్ని విషయాల్లో కూడా మనము దీన్ని ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోక తప్పదు. ఫాల్స్హుడ్ అంటే అబద్ధము లేక మోసము లేక దగ అనేది మానవులు, పాపులైనటువంటి మానవుల జీవితంలో ప్రధానమైనటువంటి ఉద్దేశముగా లేకపోతే వారు చేసేటువంటి మూల విషయంగా కనబడుతోంది. బయట ఉన్నటువంటి లోకంలో ఇది సర్వసాధారణము అని మనం అనుకొని ఊరుకోవచ్చేమో, కానీ క్రైస్తవ సంఘము దేవుని యొక్క సంఘముగా ఉన్నటువంటి బైబిల్లో దేవుడు ఏదైతే సంఘాన్ని మరి లోకానికి దీవెనకరంగా ఇచ్చానని చెప్పాడో ఆ సంఘం లోపల, ఆ సంఘం వెలుపట కూడా ఇలాంటి పరిస్థితులే మనకు కనపడుతున్నాయి. మరి సంఘములో ఉన్నటువంటి అసత్యం, సంఘంలో ఉన్నటువంటి అబద్ధం, సంఘంలో ఉన్నటువంటి మోసం, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి దగ చాలా దారుణమైనటువంటిది. లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా దైవ సంబంధులు కారు కనుక వారు రాను రాను ఇంకా కటిక చీకట్లోనే నడిచి వెళ్ళిపోతున్నారు. వారు ఇంకా మోసానికి తమల్ని తాము అప్పగించుకుంటున్నారు. విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ సంఘము ఏదైతే వెలుగు సంబంధులుగా ఉండాల్సినటువంటి సహవాసమై ఉందో అది మెల్లమెల్లగా దేవుడిచ్చేటువంటి వెలుగును అది ఆర్పివేసుకుంటూ పోతుంది. ఆ లైట్ని పూర్తిగా ఇక స్విచ్ ఆఫ్ చేసుకుంటూ పోతుంది. దేవుని వాక్యమే ఆయన వెలుగు, దేవుని సత్యమే ఆయన వెలుగు. దాని నుండి దూరం అయిపోయినప్పుడు ఇక దానికి ఎలాంటి దుర్గతి పడుతుందో అందరికీ తెలిసినటువంటి విషయమే. అక్టోబర్ 1855 సంవత్సరంలో అప్పుడు ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద మార్పు రావడం ప్రారంభమైంది. బైబిల్కు ఉన్నటువంటి అధికారాన్ని తొలగించి మానవులకు ఉన్నటువంటి స్వేచ్ఛను వారు పెంపొందించి మనిషి తనకు తోచినట్టు, మనిషి తనకు కావలసినట్టు, మనిషి తన యొక్క ఇష్టం ప్రకారము తాను పెట్టుకున్నటువంటి జీవిత లక్ష్యం ప్రకారం బ్రతకడానికి అవకాశాన్ని కల్పించాలి అని కొంతమంది దేవుడు లేనటువంటి మేధావులు, అంటే వాక్య విరుద్ధమైనటువంటి వారు ప్రపంచంలో మార్పులు తీసుకుని వస్తున్నారు. అలాంటి టైంలో ప్రపంచ ప్రముఖ కళాకారుడు అయినటువంటి విన్సెంట్ వ్యాన్ గాగ్, ఆయన ఒక ఆయిల్ క్యాన్వస్ని తయారు చేశాడంటే ఒక అద్భుతమైనటువంటి పెయింటింగ్ని తయారు చేశాడు. ఆ పెయింటింగ్ యొక్క పేరు స్టిల్ లైఫ్ విత్ ఓపెన్ బైబిల్. అది ఇక్కడ మీరు చూడొచ్చు. దాంట్లో ఆయన ఒక తెరవబడినటువంటి బైబిల్ని మనకు చూపిస్తాడు. అండ్ ఆ తెరవబడినటువంటి బైబిల్ ఒక బల్ల మీద ఉంది. దానికి ఒక వైపున ఒక క్యాండిల్ స్టిక్లో, అంటే కొవ్వొత్తిని పెట్టేటువంటి దాని మీద ఒక ఆరిపోయినటువంటి కొవ్వొత్తి కనబడుతుంది. దాంతోపాటు ఆ బైబిల్కి ఎదుట ఇంకొక పసుపు రంగులో ఉన్నటువంటి పుస్తకం కనబడుతుంది. నేను ఇప్పుడు మీకు చూపించేది ఒరిజినల్ పిక్చర్ కాదు, కానీ ఆ పిక్చర్లో మనకు కనబడేటువంటి విషయం ఏంటంటే, ఈ విన్సెంట్ వ్యాన్ గాగ్ చేసినటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి పెయింటింగ్ అది. దాంట్లో ఆయన ఏం చూపిస్తున్నాడు, బైబిల్కి ఉన్నటువంటి ప్రామాణికత లేకపోతే బైబిల్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, వాల్యూ అనేది ఈ లోకంలో తగ్గిపోతుంది. ఒకానొక సమయంలో పరిశుద్ధాత్మ యొక్క వెలుగు ద్వారా దేవుని వాక్యాన్ని ప్రజలు గైకొనడానికి అవకాశం ఉండింది. ఇప్పుడు ఆ యొక్క వెలుగును వారు తీసేశారు అండ్ దేవుడి వాక్యాన్ని వారు ఆల్మోస్ట్ మూసేసేటువంటి పరిస్థితికి వచ్చారు. దానికి మించి ఆ ముందు పెట్టినటువంటి పసుపు పుస్తకం మీద ఆయన మరి ఇక్కడ దీంట్లో కనపడదు, కానీ అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే, ఎమిలీ జోలా అనేటువంటి ఒక గ్రంథకర్త రాసినటువంటి పుస్తకం ద జాయ్ ఆఫ్ లైఫ్, జీవిత ఆనందం.
అంటే మనుషులు వారి జీవితానికి కావలసినటువంటి ఆనందానికి ప్రాముఖ్యతనిచ్చి దానికోసం వారు పడిపోయి దేవుడి యొక్క సత్యవాక్యాన్ని, దేవుడి యొక్క వెలుగు వాక్యాన్ని విసర్జించి ఆత్మానుసారమైనటువంటి నడిపింపు నుండి వారు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇక బైబిల్ అధికారం లేకపోతే బైబిల్ పట్టు మనుషుల మీద లేదు. మనిషికి కావలసినటువంటి సంతోషం కొరకు వాడు ఎటుబడితే అటు పోతున్నాడు. చిన్న చిన్న దీపాలు వాడిని నడిపించడానికి వాడికి అనేకం అందుబాటులో ఉన్నాయి అనే రీతిలో ఆయన ఈ యొక్క బైబిల్కి ఎదుట పెట్టినటువంటి పసుపు పుస్తకాన్ని ఇంకా ప్రకాశమానంగా చూపించినప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ వెలుగును కాదు అనుసరించేది, ఆ వెలుగును అనుసరిస్తోంది లోకము అని. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి చాలామంది సో కాల్డ్ క్రైస్తవులు కూడా ఆత్మీయతను వారు వెంటాడుటలేదు, ఆత్మీయత కొరకు వారు తప్పించుటలేదు. వారి యొక్క ఈ దైనందిన అండ్ భౌతికపరమైనటువంటి జీవితానికి కావలసినటువంటి ఆనందాల కొరకే వారు తప్పిస్తున్నారు. కనుక ఈరోజు మన బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే ఎపిసోడ్లో దేవుడి వాక్యము, పరిశుద్ధ గ్రంథము, లేఖనము అది మనకు పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు నిరంతరం నేర్పుతున్నటువంటి ఒక సత్యం ఏంటంటే, అబద్ధ బోధకులు ఉన్నారు, వారు అబద్ధ బోధలు చేస్తారు. వారు గతంలో చేశారు, ప్రస్తుతము చేస్తారు, ప్రభు వచ్చేంత వరకు చేస్తూనే ఉంటారు. ఈ అబద్ధ బోధకులు దైవ సంబంధులు కారు. ఈ అబద్ధ బోధకుల్లో దేవుని యొక్క వెలుగు లేదు. ఈ అబద్ధ బోధకులకు దేవుని యొక్క వివేకము, విచక్షణ బొత్తిగా ఉండవు. ఈ అబద్ధ బోధకులు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటువంటి వారు కారు. వీరు చీకటి సంబంధులు అండ్ వీరి యొక్క యజమాని అబద్ధికుడైనటువంటి అపవాది యొక్క ఆలోచన ప్రకారమే వీరు ప్రతిదీ కూడా చేస్తారు. అండ్ అలాంటి వారు వారి యొక్క అంధకారమైనటువంటి మనస్సు, వారి యొక్క అంధకారమయమైనటువంటి జీవిత లక్ష్యముల కొరకు అమ్ముడుపోయినటువంటి వారు. కనుక వారు చేసేటువంటి బోధలు అబద్ధములతో, అసత్యములతో అండ్ వాక్య వక్రీకరణలతో, దాంతోపాటు అంధకారమైనటువంటి విషయాలతో నిండి ఉంటాయి. మరి వీరు దేవుడి యొక్క వాక్యాన్ని లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తను విసర్జిస్తారు, లేక దాన్ని వక్రీకరిస్తారు, లేక దాన్ని ఇంకా పలచనగా చేసి పర్వాలేదు అనేటువంటి ధోరణితో మనుషులను దారి తప్పించడానికి అహర్నిశలు కృషి చేసేటువంటి వారిగా ఉంటారు. నా 1997లో నేను నా భార్య హాంకాంగ్లో ఉంటున్నటువంటి ఆ సమయంలో, అది ఇంకా అప్పుడు హాంకాంగ్ బ్రిటిష్ పరిపాలన కింద, బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్నటువంటి దినాలు. ఇప్పుడంటే చైనా కిందకు వచ్చేసింది, ఇప్పుడు చాలా మారిపోయింది. 1997లో మొట్టమొదటిసారి దేవుడు నాకు దేవుని యొక్క వాక్యంలో 2 రకాలైనటువంటి విషయాలు మనము నేర్చుకోవడానికి రాయించి పెట్టాడు అనేది తెలుసుకోవడానికి సహాయం చేశాడు. ఒకటి, ఆయన యొక్క బోధ, దైవికమైనటువంటి బోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధ, ఆత్మకు క్షేమాన్ని కలిగించేటువంటి బోధ. దాంతోపాటు రెండవది అపవాది యొక్క బోధ, లేక దుర్బోధ, లేక అసత్యము ఆర్ అబద్ధానికి సంబంధించినటువంటి బోధ. అది ఆత్మకు క్షేమాన్ని అండ్ నిత్య నాశనాన్ని కలిగించేటువంటిది. సో దేవుడి వాక్యానుసారంగా బ్రతకాలి అని నేర్పుతూ దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అబద్ధ బోధలకు బలి కాకుండా జాగ్రత్త పడాలి అని కూడా ప్రభు నేర్పించాడు. ఆ టైంలో హాంకాంగ్లో మరి నాకు, నా భార్యకు 2 అమెరికన్ పాస్టర్లు పరిచయం. ఒక ఆయనేమో మెగా చర్చ్కి పాస్టర్, చాలా పెద్ద చర్చ్ అది. దానికి ప్రపంచంలో మరి ఇప్పుడు పేరుగాంచినటువంటి వారికన్నా గొప్పగా పేరుగాంచినటువంటి సేవకులందరూ వచ్చి వాక్య పరిచర్యలు చేసిపోయేవారు. 22 దేశాల మనుషులు ఆ యొక్క చర్చ్ సర్వీస్ని అటెండ్ అయ్యేవారు. హాంకాంగ్ అప్పుడంతా కూడా చైనీస్ కనుక ఇంగ్లీష్లో ఉన్నటువంటి చర్చెస్ చాలా తక్కువ. దాంట్లో ఇదొక పేరు మోసినటువంటి మెగా చర్చ్. దీని పాస్టర్ అమెరికన్, ఆయన పేరు నేను చెప్పాలనుకోవట్లేదు. తర్వాత ఇంకొక చిన్న చర్చ్, ఇది మినీ చర్చ్ అనండి. ఇది కూడా ఒక అమెరికన్ పాస్టరే. ఆయన కూడా అమెరికా నుండి చాలా గొప్పగా, ఇద్దరికి థియలాజికల్ ట్రైనింగ్ ఉంది, ట్రైనింగ్ పొంది పిహెచ్డి కూడా చేస్తున్నటువంటి పాస్టర్ ఈయనది హాంకాంగ్ యూనివర్సిటీలో ఒక క్లాస్ రూమ్లో
జరిగేటువంటి ఆరాధన అన్నమాట. ఈ మెగా చర్చ్ ఏమో చాలా పెద్ద బిల్డింగ్లో జరిగేది. ఈ యొక్క రెండవ పాస్టర్ది ఒక యూనివర్సిటీ క్లాస్ రూమ్లో జరిగేది. కొంతమంది ఉండేవారు. సో మాకు ఇద్దరు పాస్టర్లు పరిచయం. ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడేవారే తక్కువ, ఇంగ్లీష్ క్రైస్తవులే తక్కువ కనుక ఇద్దరు అమెరికన్ పాస్టర్లు పరిచయం. 2 సంఘాలకు వెళ్ళేవారం. అప్పుడు మాకు వాక్యంలో ఏది సరైన సంఘము, ఏది సరైన సంఘం కాదు, దేంతో సహవాసంలో ఉండాలి, దేంతో ఉండకూడదు అనేవి అప్పుడే తెలుసుకుంటున్నటువంటి దినాలు. 90లో రక్షించబడ్డాను. ఇది 7 ఏళ్ల తర్వాత 97లో ఉన్నటువంటి అనుభవం. సో ఫస్ట్ టైం నేను ఒక వ్యత్యాసాన్ని కనుగొనడం ప్రారంభమైంది. ఈ మెగా చర్చ్ పాస్టర్ ఎంతసేపు సూపర్ న్యాచురల్ అసాధారణమైన అద్భుతకరమైన విన్యాసాలతో కూడుకున్నటువంటి విషయాల మీద దృష్టి పెడతాడు. ఈ మినీ చర్చ్ పాస్టర్ ఏమో ఈయన ఎంతసేపు స్క్రిప్చరల్ అంటే లేఖనము, వాక్యము, దైవిక సత్యము, అదే మన జీవితానికి ఆధారము అని దీని గురించి చెప్తాడు. సో ఇద్దరిలో ఆ వ్యత్యాసం కనబడుతోంది. ఇక్కడికి వచ్చే బోధకులందరూ ఈయనలాగా, ఇక్కడికి వచ్చే బోధకులందరూ ఈయనలాగా మాట్లాడడం ఒకటి చూసాం. ఈయనేమో ఎక్కువ ఒక విశ్వాసి యొక్క అనుభవం గురించి మాట్లాడతాడు. క్రిస్టియన్ మస్ట్ డిపెండ్ అండ్ లివ్ అపాన్ హిజ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, అంటే దేవుడితో తనకున్న అనుభవాన్ని బట్టి ఒక క్రైస్తవుడు బతకాలని పెద్ద పాస్టర్ చెప్తాడు. అండ్ ఈ పాస్టర్ గారు ఏం చెప్తారంటే మన అనుభవం మోసకరమైనదిగా ఉండొచ్చు, మనల్ని నిండా ముంచొచ్చు. మనం ఎట్టి పరిస్థితుల్లో మన ఎక్స్పీరియన్స్ని బట్టి కాదు, దేవుని వాక్యమునే ఆధారం చేసుకొని బ్రతకాలి. ఎందుకంటే వాక్యం ఒక్కటే ఒక ఆత్మకు క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. అనుభవము ఎందుకు పనికిరానటువంటిదని ఈయన చెప్తాడు. సో నాకు ఒక రకమైనటువంటి కన్ఫ్యూషన్. సో ఇక నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఒకే పరిశుద్ధాత్మ, ఒకే పరిశుద్ధ గ్రంథం, ఒకే పరిచర్యకు పిలువబడినటువంటి ఇద్దరు ఈ రకంగా ఉన్నారేంటి ప్రభువా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటిలోనికి వెళ్ళడానికి ఇప్పుడు టైం కాదు అని ప్రార్థించినప్పుడు ఇకప్పుడు ప్రభు వాక్యంలో నాకు సత్యబోధ ఏంటి, అసత్య బోధ ఏంటి, దైవిక బోధ ఏంటి, అబద్ధ బోధ ఏంటి, దురాత్మల బోధ ఏంటి, లేక దుర్బోధ ఏంటి అనేది నేర్పించడం మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుండి వాక్యమే ముఖ్యము అండ్ వాక్యానుసారమైనటువంటి జీవితమే ముఖ్యము, మన ఆలోచన ముఖ్యం కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వారి అభిప్రాయం ముఖ్యం కాదు, మనకున్నటువంటి అనుభవం ముఖ్యం కాదు, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క ఆదేశం మనకు ముఖ్యమనేది నేర్చుకున్నాను. మీరు ఓల్డ్ టెస్టమెంట్లో హీబ్రూ బైబిల్ని చదివినప్పుడు లమాద్ అనేటువంటి ఒక పదాన్ని తరచూ చదువుతారు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే టు టీచ్ అని అర్థం, బోధించుట అని అర్థం. సో ఈ బోధ, దేవుడు చెప్పినటువంటి బోధ, ఆయన యొక్క పాత నిబంధనకు సంబంధించినటువంటి ధర్మశాస్త్రముతోనే ఇది ముడిపెట్టబడిందనమాట. తల్లిదండ్రులు పిల్లలకు వాక్యాన్ని నేర్పినా, లేకపోతే రాబైలు వారి యొక్క శిష్యులకు వాక్యాన్ని చెప్పినా, లేక ప్రవక్తలు దేవుడి తరపున వాక్యాన్ని బోధించినా, వారు ఎప్పుడు కూడా దేవుడి విషయములను, దేవుడి సత్యములనే బోధించేవారు. ఇక న్యూ టెస్టమెంట్కి మనం వచ్చేస్తే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభునే మీరు తీసుకోండి. ఆయనని రాబాయి అని పిలిచేవారు, బోధకుడా అని పిలిచేవారు, టీచర్ అని ఆయన పేరు మోసాడు. సో ఆయన డిదస్కాలోస్ అనేటువంటి గ్రీకు పదంలో ఒక బోధకుడిగా కనపడతాడు. సో దేవుడి యొక్క బోధ, యేసు ప్రభు ఏదైతే బోధించాడో, తండ్రి అయినటువంటి దేవుడు దేన్నైతే మనకు అనుగ్రహించాడో, పరిశుద్ధాత్ముడు దేన్నైతే మనకు తెరిచి చూపించి మనోనేత్రాలు మనకు తెరవబడిన తర్వాత గ్రహించుటకు సహాయం చేస్తాడో ఆ బోధ గురించి బైబిల్ మాట్లాడుతోంది. ఆ బోధ ఎంతో సురక్షితమైనది, ఆ బోధ ఎంతో గొప్ప సాఫల్యతకు ప్రతి విశ్వాసిని నడిపిస్తుంది. కానీ దానికి భిన్నమైనటువంటి బోధ ఒకటి ఉంది. అదే దుర్బోధ, అదే అబద్ధ బోధ, అదే ప్రమాదకరమైనటువంటి బోధ. డేంజర్ ఆఫ్ ఫాల్స్ టీచింగ్ ఈజ్ గ్రేట్. అబద్ధ బోధ యొక్క ప్రమాదము చాలా గొప్పది. సో ఈరోజు మన టైటిల్ కూడా అదే, అబద్ధ బోధ ప్రమాదకరమైనది, డేంజర్ ఆఫ్ ఫాల్స్ టీచింగ్. ఒకవేళ 2 పేతురు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు కూడా మీ బైబిల్తో కూర్చుని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ బోధకుడు చెప్పినా కూడా గుడ్డిగా ఆ బోధలు నమ్మొద్దు. మీ బైబిల్ని తెరిచి దాన్ని మీరు పరీక్షించుకుని, దాన్ని మీరు కంప్లీట్గా తెలుసుకుని, దాన్ని నమ్మాలా నమ్మకూడదా అనేటువంటి నిర్ణయం చేయాలి. 2 పేతురు 2:1-2 వచనాల్లో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. పేతురు రాస్తున్నాడు, మీలో కూడా అబద్ధ బోధకులు ఉంటారు. ఓల్డ్ టెస్టమెంట్ టైంలో ఫాల్స్ ప్రాఫిట్స్ ఉండేవారు, అండ్ ఈ న్యూ టెస్టమెంట్ టైమ్స్లో మీకు ఫాల్స్ టీచర్స్ ఉంటారు.
వారి యొక్క లక్షణం ఏంటి? వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఈ అబద్ధ బోధకులు రహస్యముగా, చాలా తెలివితో, మోసపూరితంగా, దగాకోరులు గనుక వారు నాశనకరమైన, నిత్య జీవానికి నడిపించేటువంటిది కాదు, నాశనానికి నడిపించేటువంటి బోధలు వారు చేస్తారు. వింతేంటంటే, మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును అని చాలా అద్భుతంగా రాశాడు. నేను ముందు కూడా చెప్పాను, పాడ్కాస్ట్లో నేను దేవుడి యొక్క వాక్యమును ఎక్స్పాజిట్ చేయట్లేదు, జస్ట్ ఎగ్జార్టేషన్ కోసమే వినియోగిస్తున్నానంటే హెచ్చరిక, ప్రోత్సాహం కోసమే దేవుడి వాక్యాన్ని నేను మీకు ఈ సమయంలో చెప్తున్నాను. దాన్ని పూర్తిగా విపులంగా వివరించేటువంటి సమయం ఇది కాదు. అది ఆన్లైన్ బైబిల్ స్టడీస్లో మనం చేసుకుంటాం. విచిత్రం ఏంటంటే, ఈ రోజుల్లో ఈ విషయం, సత్యబోధను అనుసరించేటువంటి వారు తగ్గిపోతున్నారు, అసత్య బోధను అనుసరించేటువంటి వారు ఎక్కువైపోతున్నారు. కనుక ఈ విచక్షణ అనేది, డిసర్న్మెంట్ అనేది లేకుండా పోయింది. సో 3 విషయాలు క్లుప్తంగా నేను మీ ముందు పెడతాను. జాగ్రత్తగా వినండి, వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యమును పరీక్షించి ఇది నిజమా కాదా అనేది గ్రహించుటకు దేవుడి సహాయాన్ని కోరండి. ఫస్ట్, ఆరిజిన్ ఆఫ్ ఫాల్స్ టీచింగ్. ఆరిజిన్ ఆఫ్ ఫాల్స్ టీచింగ్, అబద్ధ బోధ యొక్క మూలం. అబద్ధ బోధ ఎక్కడ ప్రారంభమైంది? బైబిల్లో మీరు ఆదికాండం తెరవగానే మీకు కనబడేటువంటి విషయం ఏంటి? దేవుడు ఆ మొదటి మానవులు ఆదాము అవ్వలు వారికి ఆయన సత్య బోధను చేశాడు. ఏది వారికి క్షేమమో చెప్పాడు, ఏది వారికి ఆశీర్వాదమో చెప్పాడు, ఏది వారిని ఆయనతో అన్యోన్య సహవాసంలో ఉంచుతుందో చెప్పాడు, ఏది వారికి ఆయన యొక్క సన్నిధానాన్ని నిరంతరం ఇస్తుందో చెప్పాడు. చాలా అద్భుతంగా చెప్పాడు. అది వారికి ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆయన గొప్ప కృప, గొప్ప ప్రేమను బట్టి వారికి ఆయన సత్యమును బోధించిన మొదటి సత్య బోధకుడిగా కనబడతాడు. సో గాడ్ వాజ్ ద ఫస్ట్ ట్రూత్ టీచర్ టు ద ఫస్ట్ కపుల్. తర్వాత వెంటనే అక్కడే ఆదికాండంలోనే మనకి మొదటి అబద్ధ బోధకుడు ప్రత్యక్షం అవుతాడు. వీడు అపవాది లేక సాతాను సర్పము రూపములో అవ్వతో మాట్లాడి ఆమెను మోసంలోనికి నడిపించి, ఆమె ద్వారా ఆ యొక్క ఆదామును కూడా మోసంలోనికి నడిపించి, వారిద్దరిని కూడా ఒక అబద్ధము చేత దేవుడి ఆజ్ఞను అతిక్రమించి అవమానం పాలవ్వడమే కాకుండా వారు దైవ సన్నిధి నుండి బయటికి గెంటివేయబడ్డానికి కారణమవుతాడు. ఇక అప్పటి నుండి అబద్ధమును విత్తుట, అబద్ధము ద్వారా అనేకులను దైవం నుండి దూరము చేయుట అనేది ప్రపంచంలో ప్రారంభమైపోయింది. ఒక థియోలోజియన్గా అండ్ మంచి పాస్టర్గా పేరుగాంచినటువంటి బ్రదర్, ఆయన పేరు బర్క్ పార్సన్స్, ఆయన తన పుస్తకంలో ఈ మాటలు రాశాడు. కోట్ చేస్తున్నాను: చరిత్ర అంతట్లో మన శత్రువు మనకు వ్యతిరేకంగా అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను లేపాడు. అయితే చరిత్రలో మునుపెన్నడూ జరగనటువంటి రీతిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘోరం ఏంటంటే, క్రైస్తవ సంఘం ఏదైతే క్రైస్తవ సంఘముగా పేరుగాంచిందో అది తన స్వంత అబద్ధ బోధకులను తయారు చేసుకుంటోంది, వారిని అందరి ఎదుట ప్రదర్శిస్తోంది, అండ్ వారికి తమ సంఘాల్లో, తమ గృహాల్లో పెద్దపీట వేసి ఆహ్వానాన్ని పలుకుతోంది. సో కాల్డ్ క్రిస్టియన్ టెలివిజన్స్ నెట్వర్క్స్లో ఈ రోజున అబద్ధ బోధకులు విస్తృత స్థాయికి పెరిగిపోయారు. సో కాల్డ్ క్రిస్టియన్ బుక్ స్టోర్స్లో ఈ రోజున అబద్ధ బోధకులు రాసినటువంటి పుస్తకాలే షెల్ఫులతో నిండి పొంగి పారుతున్నాయి. అండ్ చాలామంది క్రైస్తవులు ఈ రోజున ఇస్లాం లాంటి మతాలు ప్రపంచంలో పెరిగిపోతున్నాయి అని బాధపడుతున్నారే తప్ప, వారి సంఘంలోనే, వారి క్రైస్తవ సమాజంలోనే అబద్ధ బోధ, భక్తి కలిగినటువంటి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా అది వేరు తన్ని విస్తృత స్థాయికి విజృంభిస్తోందే అని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు అని ఆయన రాశాడు. ఎండ్ ఆఫ్ కోట్. ఇది నేను చదివినప్పుడు నాకు ఒక విషయము, అంటే ఒక హాస్యాస్పదమైనటువంటి విషయం జ్ఞాపకం వస్తుంది. చక్ స్విండాల్, ఆయన కూడా ఒక పాస్టర్, ఒక థియోలాజియన్గా ప్రపంచంలో పేరుగాంచాడు, అనేక పుస్తకాలు రాశాడు. ఆయన ఫ్రెండ్కి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ గురించి ఆయన చెప్తాడు. ఒకానొక సమయంలో చక్ స్విండాల్ ఫ్రెండ్ ఆయన యొక్క స్నేహితురాలు, ఆమెకు డాక్టర్, ఆమె ఇంటికి ఆహ్వానించబడినప్పుడు వెళ్ళాడు. సో ఆ సాయంత్రం వారింట్లో చాలామంది ఉన్నారు.
మరి ఎవ్వరికి తెలియకుండా ఆమె అంతకు మునిపే ఒక కుకింగ్ కోర్స్ చేసి వచ్చింది కనుక తన ఇంటికి వచ్చినటువంటి ఈ యొక్క సన్నిహితుల మీద ఆమె ఒక ప్రయోగం చేసింది. ఏంటి ఆ ప్రయోగము? ఆమె డాగ్ ఫుడ్ అంటారు కదా, అంటే ఇంట్లో కుక్కకు పెట్టేటువంటి ఆహారాన్ని తీసుకొని చక్కగా ఆమె ఒక సిల్వర్ ప్లాటర్ మీద, మెరిసే వెండి పళ్ళెం మీద ఆమె ఏం చేసిందంటే అలంకరించి ఆహారాన్ని పెట్టింది. చిన్న లిటిల్ క్రాకర్స్ అంటారు, క్రాకర్ అంటే సన్నని బిస్కెట్లు అంటే, దాని మీద చక్కగా కుక్క తినే ఆహారాన్ని పెట్టి దాని చుట్టూ ఇంపోర్టెడ్ చీజ్ వేసి, బేకన్ చిప్స్ వేసి, ఆలివ్ ఆయిల్ పోసి వారి ముందు ఆ యొక్క సిల్వర్ ప్లేట్ పెట్టేసరికి ఎవ్వరు కూడా దాన్ని గుర్తించకుండా అందరూ, పెద్ద పెద్ద వారందరూ కూడా చాలా చక్కగా ఆ కుక్క తినే ఆహారాన్ని తినేశారు. ఈ రకంగా ఆమె అలంకరించింది కనుక ఎవరికీ అనుమానం రాలేదు. అద్భుతంగా కనపడుతోంది కదా కనుక అందరూ చక్కగా అమాంతం లాగేశారు. ఈయనకి ఆకలి లేదు, ఈయన తినాల్సిన అవసరం లేదు, కానీ అంత చక్కగా కనపడేసరికి ఇక కాదనలేక, ఆశా నిగ్రహం లేక ఆయన తినేశాడు. ఒక శత్రువు కూడా ఇట్లాంటి పని లేక ప్రయోగం చెయ్యకపోవచ్చు, కానీ ఇక్కడ ఈ స్నేహితురాలు చేసింది. మరి ఒక ఆయన అన్నట్టు, ఇలాంటి స్నేహితులు మనకుంటే ఇక మనకి శత్రువులతో పని ఉంది. సో ఈమె చేసినటువంటి పనిని ఆ తర్వాత అందరూ తినేసిన తర్వాత ఆమె నవ్వులాటగా చెప్పింది, ఈరోజు నేను మీకు పెట్టింది కుక్క ఆహారం, డాగ్ ఫుడ్, అది మనుషులు తినేటువంటి ఆహారం కాదంటే ఆ మనుషులకి బుద్ధి లేదు, వివేకం లేదు కనుక వారు కూడా ఏం చెప్పాలో తెలియనటువంటి వైట్ ఫేస్ లేసి నవ్వి ఊరుకున్నారు. అండ్ ఈరోజు చాలామంది క్రైస్తవుల గురించి ఆలోచించినప్పుడు నాకు ఈ సంగతి ఎందుకు గుర్తుకొస్తుందంటే, అదేమో ఫిజికల్ రెల్మ్లో, అంటే భౌతికంగా వారు కుక్క తినే ఆహారాన్ని తిన్నారు. ఈ రోజున ఆత్మీయంగా చాలామంది తినేటువంటి ఆహారము అది ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము కాదు, దేవుడి ద్వారా వచ్చేటువంటి ఆత్మీయ మన్నా కాదు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రసంగికులు ఇలాంటి మెరిసేటువంటి వెండి పళ్ళ్యాల్లో చాలా చక్కగా మతపరమైనటువంటి పలుకులు, పదాలు వాడి మరి సందడి చేసి అందరినీ వారి యొక్క కనికట్టు ప్రదర్శనలతో ఆకర్షించేసి వారి గొంతు నిండా, వారి యొక్క గుండెల నిండా ఈ విషపూరితమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి ఆహారాన్ని వారు పెడుతూ ఉంటే వీరు తింటున్నారు. అండ్ వారికి ఇంకా లక్షల మిలియన్ డాలర్లు ఇచ్చి వారిని పోషిస్తున్నారు. ఎందుకంటే వారు వీరికి ఇంకా ఆ విషపూరితమైనటువంటి ఆహారం పెట్టడానికి, ఇంకా బాగా బలిసే ఉండడానికి. సో దేవుడి మంద ఏం మేస్తోంది అంటే ఇలాంటి అబద్ధ బోధకుల ద్వారా వస్తున్నటువంటి విషపూరితమైనటువంటి ఆహారాన్ని మేసినప్పుడు దానికి ఆరోగ్యం ఎక్కడుంటుంది, ఆత్మీయత ఎక్కడుంటుంది, అండ్ ఆత్మానుసారమైనటువంటి జీవితం ఎక్కడుంటుంది. సో రెండు విషయాలు నేను ఇక్కడ మీకు తెలియజేయాలి. ఒకటి, ఈ అబద్ధ బోధ మూలం ఏంటంటే డిమానిక్ ఇన్స్పిరేషన్. సాతానే దాని యొక్క మూల పితరుడు, దాని మొదటి బోధకుడు కనుక సాతాను ఏజెంట్లు అదే పని అప్పటి నుండి ఇప్పటి వరకు చేస్తూ ఉన్నారు. మొదటి తిమోతి 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చివరి దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి ప్రజలు ఉంటారు, దేవుడు హెచ్చరించాడు. మోసపరచు ఆత్మలు సంఘంలోనికి వచ్చేస్తాయి, మోసపరచు ఆత్మలు సభల్లోకి వచ్చేస్తాయి, మోసపరచు ఆత్మలు పుల్పిట్లోకి వచ్చేస్తాయి, టీవీలోకి వచ్చేస్తాయి, సోషల్ మీడియాలోకి వచ్చేస్తాయి, కానీ ముసుగులో వస్తాయి. కనుక వారు మోసపరిచేటువంటి ఆత్మలు అని చాలామంది పసికట్టలేరు. దయ్యములు బోధ చేయడం ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఒకవైపున దేవుడి బోధ చేసేవారు తగ్గిపోతున్నారు, దయ్యములు బోధ చేయడం ఎక్కువైపోతుంది. సో మోసపరచు ఆత్మల యందు, దయ్యముల బోధయందు లక్ష్యముంచేటువంటి వారు పెరుగుతారు. వీరందరూ కూడా సోకాల్డ్ క్రైస్తవులే, క్రైస్తవ సమాజము, క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి వారిగా కనబడతారు. ఇంగ్లీష్లో బాగుంటుంది, తెలుగులో అయితే లక్ష్యముంచి అని ఉంది. ఇంగ్లీష్లో బై డివోటింగ్ దెమ్సెల్వ్స్ టు డిసీట్ఫుల్ స్పిరిట్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ డీమన్స్. ఎంత వినడానికి ఎంత వికారంగా ఉందో చూడండి. ఇక మీరు దాని గురించి కాసేపు ఆలోచించండి, ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక మనిషి తన్ను తాను, మనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆది సంఘంలో ఉన్నటువంటి ఒక శ్రేష్ఠ లక్షణాన్ని చదువుతాం. ఆ లక్షణం ఏంటి? వారు అపోస్తలుల బోధకు తమను తాము అప్పగించుకున్నారు. దే హ్యావ్ డివోటెడ్ దెమ్సెల్వ్స్ అంటు ది అపాసల్స్ డాక్ట్రిన్. కానీ వీరు మోసపరచు ఆత్మలకు, దయ్యముల బోధకు తమను తాము అప్పగించుకుంటున్నారు. డివోటింగ్ దెమ్సెల్వ్స్ to seducing spirits and evil spirits and their evil teachings. ఎంత భయంకరమైనటువంటి విషయమో ఆలోచించండి.
చీకటిని ప్రేమించేటువంటి వారు చీకటి విషయాల మీదే లక్ష్యం ఉంచుతారు. అక్కడే వారి గురి, అక్కడే వారి గమ్యం. కనుక వారు నాశనమైపోతారు. రెండవది డిఫైల్డ్ ఇంటెన్షన్ అంటే మొదటిదైతే సాతాను అండ్ దయ్యములు, మోసపరచు ఆత్మలు, అది అక్కడి నుండి వచ్చేటువంటి ఆ స్పిరిచువల్ రెల్మ్కి సంబంధించింది. ఇప్పుడు హ్యూమన్ రెల్మ్ అంటే మానవ సమాజానికి సంబంధించి సేవకులందరూ దేవుడి చేత పిలువబడలేదు, దేవుడి చేత పంపబడలేదు, దేవుడికి ప్రతిష్ఠింపబడిన వారిగా వారు పరిచర్యలు చేయుట లేదు. చాలామంది సేవకులు స్వార్థపరులు, స్వకీయ దురాశలకు అనుకూలమైన వారు. కనుక వారి యొక్క మలినమైన మనస్సు, మలినమైన మిషన్ అంటే వారు చేసే సేవ మనుషులను స్వప్రయోజనం కోసం వాడుకోవడానికి వారు వాడుకుంటారు. 2 పేతురు 2:3 సెల్ఫిష్ ప్రాఫిట్ కోసం వారు వాడతారని దేవుడు చెప్పాడు. వారు అధిక లోబులై, చాలా లోభత్వం ఉంటుంది. అంటే వారికి కవటస్నెస్, దురాశ అనేది అంతు లేకుండా ఉంటుంది. కల్పనా వాక్యములు చెప్పచ్చు, క్రీస్తు వాక్యం చెప్పరు, దేవుడి వాక్యం చెప్పరు, పరిశుద్ధాత్మ సత్యాన్ని వాక్యంగా వారు చెప్పరు. కల్పనా వాక్యములు చెప్పచ్చు, మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. అండ్ ఈ రోజున చాలా చాలా క్లియర్గా చిన్న 5-year-old బాయ్ కూడా చెప్పేయగలడు, డాడీ, మమ్మీ, ఇదిగో ఈ మనిషి ఈజ్ అ ఫాల్స్ టీచర్, ఫాల్స్ ప్రాఫిట్. ఎందుకంటే ఎప్పుడు చూసినా మన దగ్గర డబ్బే అడుగుతుంటాడు, దేవుడి గురించి చెప్పడు, మనల్ని దైవికంగా మార్చడు అని 5-year-old బాయ్ కూడా చెప్పేయగలడు. ఈ మధ్య నేను లాస్ట్ ఎపిసోడ్లో పుల్పిట్ క్రైమ్స్ గురించి చెప్పాను, పుల్పిట్లో జరిగే నేరాలు. అండ్ ఇప్పుడు ఒక పుల్పిట్ కల్ప్రిట్ గురించి మీకు ఇప్పుడే ఈ మధ్య జరిగినటువంటి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. పుల్పిట్ కల్ప్రిట్ అంటే ఇతడు ఒక పుల్పిట్ నేరస్తుడు, పుల్పిట్ అపరాధి. ఈయన పేరు జిమ్ బేకర్. ఈయన ఒక ఫేమస్ అమెరికన్ టీవీ పాస్టర్ అన్నమాట. గతంలో కూడా ఇతడు చేసిన ఘోరమైనటువంటి లైంగిక పరమైనటువంటి పాపం, తన సెక్రటరీతో ఈయనకున్నటువంటి వ్యభిచార సంబంధమైన పాపము చేత మనుషుల యొక్క డబ్బును కొట్టేసి మనీ మిస్అప్రోప్రియేషన్ చేత జైలుకి వెళ్ళొచ్చాడు. తర్వాత మళ్ళీ మినిస్ట్రీ మొదలుపెట్టాడు. అండ్ మినిస్ట్రీ మొదలుపెట్టినా కూడా కుక్కతోక వంకర అంటారు కదా, అదే బుద్ధి. పోయిన సంవత్సరం కోవిడ్ వచ్చింది. అందరికీ తెలుసు, కోవిడ్-19 వచ్చినప్పుడు ప్రారంభంలో టీవీ షోలో ఈ టీవీ ఫేక్ పాస్టర్ జిమ్ బేకర్ ఏం చేసేవాడంటే, కోవిడ్ క్యూర్, నా సిల్వర్ సొల్యూషన్ని మీరు తీసుకుని వాడితే 12 గంటల్లో మీకు కోవిడ్ పూర్తిగా పోతుంది, అది $125. అండ్ ఒకవేళ మీరు బల్క్ ఆర్డర్ చేస్తే $300కి 12 సీసాలు ఇస్తాను, అప్పుడు $25కే ఒకటి వస్తుందని అమ్మాడు. తర్వాత కొంతమంది దానికి గవర్నమెంట్కి కంప్లైంట్ ఇచ్చారు. అమెరికన్ గవర్నమెంట్ అతన్ని వార్న్ చేసి ఆ ప్రోగ్రామ్ని ఆపించింది, ఆ సేల్ని ఆపించింది. తర్వాత కేసు కోర్టుకు వెళ్ళింది. కోర్టులో మరి ఆయన చర్చికి వ్యతిరేకంగా వారు ఆ పాటికే $90,000 మనుషుల దగ్గర వసూలు చేసేసారు. సో మిజూరీ అనేటువంటి ఆయన యొక్క స్టేట్లో కోర్టు ఈ మధ్య ఆయనకి ఇచ్చినటువంటి ఒక తీర్పు ఏంటంటే $156,000 ఫైన్గా కట్టాలి. దాంట్లో $90,000 ఎవరెవరైతే నీకు డబ్బు ఇచ్చారో సిల్వర్ సొల్యూషన్ కోసం వారికి రిఫండ్, మిగతాది ఫైన్ అని కోర్టు కేసు జడ్జిమెంట్ ఇచ్చింది. కాకపోతే బేకర్ ఇంకా పాపాత్ముడు, తన పాపాన్ని ఒప్పుకోడు కదా, ఇంకా తన తప్పు ఒప్పుకోవట్లేదు, ఇంకా మోసపూరితంగానే ఉన్నాడు. కొలసి 2:8 మరో అంశాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఫర్ వరల్డ్లీ ఫిలాసఫీ, చక్కగా చాలా అద్భుతమైనటువంటి వచనం అది. ఆయనను అంటే యేసుక్రీస్తు ప్రభువుని అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. కొలస్సీ క్రైస్తవులకు, క్రీస్తునందున్నటువంటి భక్తిపరులకు ఆయన చేసినటువంటి హెచ్చరిక ఇది. నా ప్రియ సహోదరి సహోదరులారా, 2000 సంవత్సరాల తర్వాత మన చుట్టూ ఇప్పుడు వరల్డ్లీ ఫిలాసఫీలు ఎంత పెరిగిపోయాయో నేను చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఈ రోజున చాలామంది ఈ యొక్క ఫేక్ పాస్టర్లు, ఫేక్ ప్రీచర్లు, ఫేక్ డిబేటర్లు, ఫేక్ అపాలజిటిషియన్స్ ఎంతోమంది బయలుదేరారు. వారు ఏం చేస్తారంటే
వారు మనల్ని, అంటే నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసులుగా ఉండాలనుకున్న వారిని అండ్ ఆ యొక్క క్రైస్తవ్యంలో ఉంటున్నాం అనుకునేటువంటి వారిని మిస్లీడ్ చేస్తారు, దారి తప్పిస్తారు. దే వాంట్ టు మిస్లీడ్, దే వాంట్ టు టేక్ అస్ అస్ట్రే ఫ్రమ్ ద వర్దీ పర్సన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు అనే గొప్ప అర్హమైనటువంటి ఆ వ్యక్తి నుండి మనల్ని దూరంగా తీసుకెళ్ళి ఈ పాపిస్టి లోకంలో ఉన్నటువంటి వర్త్లెస్ ఫిలాసఫీస్, లోక సంబంధమైన మోసకరమైన నిరర్ధకమైన వేస్ట్ఫుల్ వరల్డ్లీ ఫిలాసఫీస్ వైపు తిప్పుతారు. సో ఫిలాసఫీల్లో మీ కాలాన్ని గడుపుతారు, ఫిలాసఫీల్లో మీ క్యూరియాసిటీని తీరుస్తారు, ఫిలాసఫీల్లో మిమ్మల్ని నాశనానికి అప్పగిస్తారు. సో ప్రతి థింకింగ్ క్రిస్టియన్, బిబ్లికలీ థింకింగ్ క్రిస్టియన్ చూడాల్సింది ఏంటంటే, ఐ మస్ట్ బి డ్రాన్ టు ద వర్దీ పర్సన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు అనే ఆ గొప్ప దేవుని కుమారుడు, నా ప్రాణప్రియుడు, నా రక్షకుడి వైపు నేను ఆకర్షించబడాలి, అన్యోన్య సహవాసంలో ఉండాలి. వరల్డ్లీ ఫిలాసఫీతో నాకేం పని, అది నాకు ఎందుకు పనికిరాదు అని గ్రహించగలగాలి. అపోస్తులైన పౌలు 1 తిమోతి 6వ అధ్యాయం 20-21 వచనాల్లో తన ఆత్మీయ కుమారుడు దైవ సేవకుడైనటువంటి తిమోతికి ఇంకొక హెచ్చరిక చేశాడు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. సో ఈరోజు చాలామంది అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడుతున్నటువంటి విపరీత వాదములకే తమ యొక్క టైం అంతా కేటాయిస్తున్నారు. వాటిని స్టడీ చేయడానికి, వాటి మీద రీసెర్చ్ చేయడానికి, వాటి వెంటబడి డిబేట్లు పెట్టుకోవడానికి, వాటిలో కొట్టుకుపోవడానికే పనిచేస్తున్నారు. కానీ క్రీస్తు యొక్క స్పష్టమైన, స్వచ్ఛమైన, ఆత్మలను నిత్య జీవానికి నడిపించేటువంటి శక్తివంతమైన సువార్త కొరకు దాంట్లో 10% టైం వారు కేటాయించట్లేదు. అండ్ ఆ విషయంలో 21st verseలో పౌలు అంటాడు, ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. వీరు ఎంత గొప్ప ప్రవీణులు, ఎంత గొప్ప మాస్టర్స్, ఎంత గొప్ప ఎక్స్పర్ట్స్ అంటే దే హ్యావ్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద ఫెయిత్. వారు సరైనటువంటి దైవిక విశ్వాసం నుండే బయటికి వెళ్ళిపోయారు. ఇక ఏం ఎక్స్పర్ట్స్ వారు? ఎక్స్పర్ట్స్ ఆన్ వాట్? అది మీరే ఆలోచించుకోండి. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, సిన్ఫుల్ పర్వర్షన్ ఎక్కువ. చాలామందిని సరైనటువంటి విషయాల నుండి, వాక్యం నుండి పక్కకి తప్పించేటువంటి కార్యక్రమాలు అండ్ అవే మనకి మన చుట్టూ టీవీలో, సోషల్ మీడియాలో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. జస్ట్ సింపుల్ దేవుడు, దేవుడి వాక్యము, దేవుడి విధానము, దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించుకొని జీవిస్తే, శిష్యులముగా మారితే, యేసు నేర్పిన బోధను బ్రతికితే ఎంత శ్రేష్టం. అంత సామాన్యమైనటువంటి దాన్ని కంప్లీట్గా పెద్ద కన్ఫ్యూషన్లోకి తెచ్చి, కాంట్రవర్సీలు క్రియేట్ చేసి, కంప్లీట్గా మనుషుల్ని క్రైస్ట్ నుండి డైవర్ట్ చేసేస్తున్నారు. అందుకే నేను అంటాను, బీ కేర్ఫుల్, పర్వర్ట్స్ ఆర్ ఆన్ ద ప్రౌల్. అంటే ఒక వేట కొరకు ఒక జీవిని పట్టుకోవడానికి ఒక చిరుతపులు ఎట్లా తిరుగుతుందో అట్లా వీళ్ళు, ఈ యొక్క చెడిపోయినటువంటి వారు, విశ్వాసం లేనటువంటి వారు మన చుట్టూ తిరుగుతున్నారు. సో వీరి గురించి జాగ్రత్త వహించండి. 2 పేతురు 2:2లో ఫర్ పాపులారిటీ, ఈ మలినమైనటువంటి మురికి ఉద్దేశం ఏంటంటే పేరుగాంచడానికి, పేరు మోయడానికి, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. ఈ అబద్ధ బోధకుల పోకిరి చేష్టలు. ఎందుకు వారు పోకిరి చేష్టలు చేస్తున్నారు? ఎందుకంటే అనేకులను వారిని అనుసరించి నడచడానికి, వారికి ఆకర్షణగా ఉండడానికి. లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, చర్చ్ ఒక సర్కస్ అయిపోయిందని. అండ్ ఎప్పుడో భక్తుడు చెప్పాడు, పాస్టర్లు క్లౌన్లు అయిపోయారని. సో ఈ రకంగా పాస్టర్లు క్లౌన్లు అవుతే, మరి ప్రీచర్లు, టీచర్లు క్లౌన్లు అవుతే, ఆ ఫాల్స్ ప్రాఫిట్స్ వారందరూ మనుషులను తమ వైపు ఆకట్టుకోవడానికే పనిచేస్తాయి. ఇప్పుడే జరిగినటువంటి ఇంకో విషయం, అది కూడా అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ వారు కూడా ప్రచురించారు. ఒక సెక్యులర్ పత్రిక కూడా ప్రచురించిందంటే ఎంత ఘోరమైనటువంటి విషయమో చూడండి. కోవిడ్ గురించి చాలా ప్రవచనాలు చెప్పారు అబద్ధ ప్రవక్తలు. ఇది పోతుంది, దీన్ని నేను నాశనం చేస్తాను, ఫలానా తారీఖున ఎగిరిపోతుంది, ఇది అవుతుంది, అది అవుతుందని 2020లో చెప్పారు. వారిలో కొందరు పోయారు, కానీ కోవిడ్ పోలేదు. రెండవది, ట్రంప్ని దేవుడు ఎన్నుకున్నాడు, ట్రంప్ బైబిల్లో ఉన్నాడు, ట్రంప్ గురించి దేవుడు బైబిల్లో ప్రవచించాడు. ఈసారి ట్రంపే మరలా ప్రెసిడెంట్ అవుతాడు, బైడెన్ ఓడిపోతాడు అని చెప్పారు. మనకి తెలుసు సంగతి. కొందరు తప్పు ఒప్పుకున్నారు, మేము అబద్ధ ప్రవచనం చెప్పామని. మిగతా వాడు అంటున్నారు, ఇంకా లేదు, మేము టైమింగ్ తప్పు చెప్పాము, ఇప్పుడు కాదు, మళ్ళీ నెక్స్ట్ ట్రంప్ వస్తాడు అంటున్నారు. దీని గురించి న్యూయార్క్ టైమ్స్ వారు ఏమి చెప్తున్నారో మీరు చదువుకోవచ్చు. వారు చూపిస్తున్నారు, ఇలాంటి ప్రవక్తలు ఉంటే
మన గతేం కావాలి అన్నట్టు క్రైసిస్ ఎంత దారుణంగా ఉంటుంది అని ఒక సెక్యులర్ మ్యాగజైన్ వారు రాస్తున్నారు. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవుడి వాక్యం ఏం చెప్తుందో జాగ్రత్తగా వినండి అండ్ వివేచించండి. నశించుచున్న వారు రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. సెటానిక్ మిరకిల్, సాతాను చేసే అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఎంత గొప్పగా గంభీరంగా కనపడతాయంటే చాలామంది పడిపోతారు, మోసపోతారు అని దేవుడు ముందే హెచ్చరించాడు. సో మిరకిల్ అనగానే దేవుడు మిరకిల్స్ చేస్తాడు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు సార్వభౌముడు, దేవుడికి అసాధ్యం ఏమీ లేదు. దేవుడు అద్భుతాలు చేయగలడు, దేవుడు స్వస్థతలు చేయగలడు, దేవుడు విడుదలలు చేయగలడు, దేవుడు ఒక మనిషిని రూపాంతరపరచగలడు. గాడ్ ఈజ్ అ మిరకల్ వర్కింగ్ గాడ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇక్కడ గాడ్స్ మిరకల్స్ గురించి చెప్పట్లేదు, సెటానిక్ మిరకల్స్ గురించి, డిసీట్ఫుల్ మిరకల్స్ గురించి దేవుడు హెచ్చరిస్తున్నాడు. సో ఒకప్పటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి థియోలోజియన్ ఆర్సి స్ప్రౌల్ అందుకే పుస్తకంలో ఇలా రాశాడు, నేను ఆయనది కోట్ చేస్తున్నాను. ఒక బోధకుడు వాక్యమును చెప్పినప్పుడు దాంట్లో ఉన్న సత్యమును బట్టి ఆయన ఎలాంటి వాడో గ్రహించాలే తప్ప ఆయన చేసేటువంటి విన్యాసములను బట్టి కాదు. ఆయన వాక్య పరిచర్య భక్తితో ఉందా అన్నదే ఆయన్ని మనం అనుసరించాలో లేదో మనకు నిర్ణయించేటువంటి విషయం. ఒకడు దేవుడి వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని వక్రీకరిస్తే అలాంటి వాడిని ఎన్నడూ మనం వెంబడించకూడదు. అతనికి ఎంత గొప్ప వరమున్నా, ఎంత వక్తగా అతడు మాట్లాడినా, లేకపోతే అతనికి ఎంత పెద్ద సంస్థ ఆర్ సంఘమున్నా, ఆర్ అతని చుట్టూ ఎంతమంది బలగమున్నా ఆ వ్యక్తి నుండి దూరంగా ఉండు, ఎందుకంటే అతడు అబద్ధ బోధకుడు. థామస్ బ్రూక్స్ ఒక ప్యూరిటన్ భక్తుడు, ఆయన అబద్ధ బోధల గురించి అండ్ అబద్ధ బోధకుల గురించి, వారి 7 లక్షణాల గురించి పుస్తకంలో రాశాడు. ఇది చాలా సంవత్సరాల క్రితం రాయబడినటువంటి పుస్తకం, దాన్ని మీరు ఆన్లైన్లో తీసుకొని నింపాదిగా ఇన్ డీటెయిల్డ్గా ఆయన రాసింది చదువుకొని మేలు పొందొచ్చు. నేను ఒక్కొక్క మాట జస్ట్ చెప్తాను. 7 లక్షణాలు అబద్ధ బోధకులకు ఉంటాయని థామస్ బ్రూక్స్ చెప్పాడు. ఫస్ట్, ఫాల్స్ టీచర్స్ ఆర్ మెన్ ప్లీజర్స్. ఈ అబద్ధ బోధకులు మనుష్యులను సంతోషపెట్టువారు. గుర్తుంది కదా, పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడనే కాకపోవదును. సో వీరు క్రీస్తు దాసులు కారు. సో ఆయన అంటాడు, థామస్ బ్రూక్స్ అంటాడు, దే ప్రీచ్ మోర్ టు ప్లీజ్ ద ఇయర్ దాన్ టు ప్రాఫిట్ ద హార్ట్. వారు చెవులకు ఇంపుగా ఉండేటట్టే వాక్యాన్ని చెప్తారు, హృదయానికి లాభం కలిగేటట్టు వాక్యాన్ని చెప్పరు. మనకు తెలుసు, పౌలు భక్తుడు ఎప్పుడో రాశాడు, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని పోగు చేసుకునే జనాలకి, దురద చెవులు కలిగినటువంటి జనాలకు వీరు సరిగ్గా సరిపోతారు. రెండవ లక్షణం ఏంటి? ఫాల్స్ టీచర్స్ ఆర్ నోటబుల్ ఇన్ కాస్టింగ్ డర్ట్, స్కాన్ అండ్ రిప్రోచ్ అపాన్ ద పర్సన్స్ నేమ్స్ అండ్ క్రెడిట్స్ ఆఫ్ క్రైస్ట్స్ మోస్ట్ ఫెయిత్ఫుల్ అంబాసిడర్స్. క్రీస్తు యొక్క అతి విశ్వసనీయమైనటువంటి రాయబారుల మీద నిందలు మోపడం, మలినాన్ని అంటే మురికిని చల్లడం ఆర్ బుడద చల్లడం అండ్ వారి యొక్క ప్రతిష్టను మంటగలపడంలో వీరు మొదట ఉంటారు. సో ఆయన ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. మోషే అహరోన్ల మీద తిరుగుబాటుదారులు సంఖ్యాకాండం 16లో ఏం చేశారో, మొదటి రాజులు 22లో మికాయా అనేటువంటి నిజమైన దేవుడి ప్రవక్త మీద విరోధులు ఏం చేశారో, 2 కొరింథీ 10:10లో అపోస్తలులైనటువంటి పౌలు గురించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది విరోధులు ఎలా ఆయన్ని తగ్గించి హ్యూమిలియేటింగ్గా అంటే ఇన్సల్టింగ్గా మాట్లాడారో, ఇక మత్తయి 27 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువుని పరిసయ్యులు అండ్ శాస్త్రులు ఎలా అవమానం చేశారో. మూడవ లక్షణం ఏంటి? ఫాల్స్ టీచర్స్ ఆర్ ఇన్వెంటర్స్ ఆఫ్ ద డివైజెస్ అండ్ విజన్స్ ఆఫ్ దేర్ ఓన్ హెడ్స్ అండ్ హార్ట్స్. అబద్ధ బోధకులు వారి స్వంత హృదయముల నుండి, స్వంత మనస్సుల నుండి చాలా విషయములను కనుగొంటారు, కల్పిస్తారు అండ్ మనుష్యులను మోసగిస్తారు. ఒకవేళ మన దేవుడి కనికరం లేకపోతే చాలామంది సులువుగా మోసపోతారు. నాలుగవది, ఈ అబద్ధ బోధకులు గొప్ప విషయాల గురించి, బలమైనటువంటి విషయాలు ధర్మశాస్త్రంలో అండ్ సువార్తలో ఉన్నటువంటి మూల విషయాల గురించి మాట్లాడరు. ఎంతసేపు క్షణిక సంబంధమైన అండ్ మనుష్యులకు ఏదైతే మరి కావాలనుకుంటారో వాటి గురించే చెప్తుంటారు. ఐదవది ఏంటంటే, వీరు చాలా తెలివిగా వారి యొక్క ప్రమాదకరమైనటువంటి సూత్రములను
అండ్ వారు చేసే ఆ ఘోరమైనటువంటి బోధలను చాలా చక్కగా తీపి మాటల్లాగా, లేకపోతే అద్భుతమైనటువంటి ప్రసంగాల్లాగా మనుష్యులను పైకి లేవనెత్తేటువంటివిగా ప్రకటిస్తారు. సో దీన్ని ఏమంటారంటే షుగర్ కోటెడ్ ప్రీచింగ్ అంటారు. ఇక్కడ మీకు కనబడుతున్నాయి పెదవుల మీద చక్కెర. సో ఆ రకంగా బోధించేటువంటి బోధకుల గురించి కూడా దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఆరవది, వీళ్ళు మనుష్యులను తమ అభిప్రాయముల వైపు ఆకట్టుకోవడానికి, వాటి ప్రకారం వారు బ్రతుకుట నేర్చుకోవడానికి నిరంతరం పనిచేస్తారు. భిన్నాభిప్రాయాలు బోధిస్తారు, నాశనకరమైనవి అని చెప్పాం కదా. ఆ రకంగానే వీరుంటారు. అండ్ వీరు మనుషుల యొక్క తలకాయలతో ఎక్కువ పనిచేస్తారు, కానీ వారి యొక్క హృదయములతో, వారి యొక్క జీవితములతో ఎక్కువ పనిచేయరు. హృదయాన్ని మార్చి శ్రేష్టముగా చేసి జీవితంలో వారికి మేలు చేసేటువంటి వారిగా ఉండరు. 7వ లక్షణం ఏంటంటే వీరు, ఈ అబద్ధ బోధకులు వ్యాపారము చేసేవారు. వారిని అనుసరించేటువంటి వారితో వీరు వ్యాపారాలు చేస్తారు, జాగ్రత్త అన్నాడు. సెకండ్ పాయింట్, అవుట్కమ్ ఆఫ్ ద ఫాల్స్ టీచింగ్. అవుట్కమ్ ఆఫ్ ద ఫాల్స్ టీచింగ్, ఈ అబద్ధ బోధలో బయటకు వచ్చేటువంటి ఫలితం ఏంటి, దీనివల్ల కలిగేటువంటి విషయం ఏంటి? మనందరికీ తెలుసు, ఇది మనుష్యులకు చాలా హానికరం, ప్రమాదకరం, నాశనకరం. అబద్ధ బోధకులు చాలా రకాలైనటువంటి వేషాలతో వస్తారు అండ్ మనుష్యులను వారి వెంట ఈడ్చుకుపోతారు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే భక్తి లేకుండా ఉంటారో, ఎవరికైతే బైబిల్ తెలియకుండా ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని తమ హృదయంలో ప్రతిష్ఠించుకోకుండా ఉంటారో, ఎవరైతే లోక సంబంధమైనటువంటి స్వకీయ దురాశలతో నిండి ఉంటారో, అలాంటి వారు వీరికి చాలా సులువుగా దాసోహం అయిపోతారు. సో 3 ముక్కల్లో వీరు చేసేటువంటి అబద్ధ బోధ, వాటి దుష్పరిణామాలు ఏంటో కూడా మీకు చెప్పనివ్వండి. వీరు వచనాలే వాడతారు, బైబిల్నే తిప్పుతారు, బైబిల్లో ఉన్నటువంటి ప్యాసేజెస్ చదువుతారు, వచనాలు వాడతారు, కాకపోతే దాన్ని ట్విస్ట్ చేస్తారు, దాన్ని వక్రీకరిస్తారు, లేకపోతే దాన్ని ట్వీక్ చేస్తారు. ట్వీక్ చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని బయటికి తీయకుండా సర్దుబాటు చేస్తారు. వారికి కావలసినటువంటి స్వలాభ అనుసరమైనటువంటి అభిప్రాయాన్ని, ఆలోచన అక్కడ పెట్టి సర్దుబాటు చేసి మీకు చెప్పేస్తారు. ఇంతకీ సత్యం మీ దగ్గరికి రావట్లేదు, వీరి యొక్క సత్యమే మీకు చేరుతోంది. సో ఈ అబద్ధ బోధకులు వారి అనుచరులను 3 రకాలుగా నష్టానికి గురి చేస్తారు. ఫస్ట్, వారి అబద్ధ బోధలో ఉన్నటువంటి లోపం ఏంటంటే డిఫెక్టివ్ అంటే అది లోపభూయిష్టమైనది. మత్తయి 15:9 ప్రభు చెప్పాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దైవోపదేశాన్ని విడిచిపెట్టేశారు. మనుషుల యొక్క ఆచారాలను తీసుకొని, వాటిని, ఆ పద్ధతులను తీసుకొని దైవోపదేశములని బోధిస్తారు. సో వీరి యొక్క ఆరాధన కావచ్చు, సంఘ కార్యక్రమం కావచ్చు, క్రైస్తవ భక్తి కావచ్చు, ఇదంతా కూడా దేని మీద ఆధారపడింది? దేవుడి యొక్క దైవోపదేశం మీద కాదు. ఇది మనుషుల యొక్క ఉపదేశం మీద, మనుషుల యొక్క ఆచారం మీద, మనుషుల నుండి వచ్చినటువంటి పద్ధతుల మీద ఆధారపడింది. కనుక దేవుడు అంటున్నాడు, అది వ్యర్థం, మీ ఆరాధన వ్యర్థం, మీ భక్తి వ్యర్థం, మీ సంఘ కూడిక వ్యర్థం, మీ సేవ వ్యర్థం, మీరిచ్చే కానుక వ్యర్థం. ఎందుకంటే అది నాకు ఉపయోగపడట్లేదు, మీకు ఉపయోగపడదు. అది డిఫెక్టివ్, అది లోపభూయిష్టమైనది. సో సంఘాన్ని ఏ రకంగా క్షేమాభివృద్ధిలోనికి తేవాలో బైబిల్ చెప్తోంది. ఒక వచనం 1 తిమోతి 4:6లో, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత, విశ్వాసము సుబోధ సంబంధమైన వాక్యముల చేత అంటే సౌండ్ డాక్ట్రిన్ ఆఫ్ ఫెయిత్, దాని చేత, ఆ సత్యబోధ చేత పెంపార్చు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. సో మంచి పరిచారకుడు ఏం చేస్తాడు అండ్ చెడ్డ పరిచారకులు ఏం చేస్తారో ఇక్కడ మనకు కనబడుతుంది. అండ్ 2 తిమోతి 2:17లో మీరు చూస్తే, కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. సో అనారోగ్యకరమైన బోధ మనిషికి రోగాన్ని ఇస్తుంది. కొరికే పుండు వాడిలో ఇంకా ప్రబలిపోయేటట్టే చేస్తుంది. అది డిఫెక్టివ్ కనుక. సెకండ్లీ, డిసెప్టివ్ అంటే మోసపూరితమైనది. వీరు మనుషుల్ని మోసం చేయడానికే వారి ముందు నిలబడతారు, మనుషుల్ని మోసం చేయడానికే వారితో మాట్లాడతారు, మనుషుల్ని మోసం చేయడానికే వీరి యొక్క మిషన్ మీద వీరు బయలుదేరారు. అందుకనే వారి ద్వారా చాలా పెద్ద ప్రమాదం ఉంది. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 29-30 వచనాల్లో చూస్తే, నేను వెళ్ళిపోయిన తర్వాత పౌలు అంటున్నాడు, క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. బయట నుండి ఎక్కడి నుండో రారు, క్రిస్టియన్ కమ్యూనిటీ నుండే వస్తారు, క్రిస్టియన్ గాబు నుండే వస్తారు.
సో ఇలాంటి వారందరూ కూడా చాలామంది ఈ రోజున క్రైస్తవ లోకంలో మన చుట్టూ తిరుగుతున్నారు కనుక బహుపరాక్. హ్యాడన్ రాబిన్సన్ అనేటువంటి ఒక భక్తుడు అన్నాడు, ఎప్పుడైనా సరే ఒక సేవకుడు దస్ సేస్ ద లార్డ్ అంటే యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభు సెలవిచ్చినదేమనగా అనేటువంటి మాటలు వాడితే ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా తాను చెప్పబోయేటువంటి విషయంలో వ్యవహరించాలి. దస్ సేయత్ ద లార్డ్ అని చెప్పి తన సొంత మాటలు చెప్పకూడదు. ఆయన ఏం చెప్పాడో దాన్నే మనం చెప్పాలి. అది చాలా గంభీరమైన విషయం. కానీ అలా జరగట్లేదు. ప్రభు చెప్తున్నాడు, దేవుడు చెప్పాడు, యేసు చెప్పాడు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు అని చెప్పి వీరు మోసపూరితమైనటువంటి విషయాలు చెప్తున్నారు. ఈ మోసపు బోధలు ఏం చేస్తాయి? తీతు 3:10 ప్రకారం మత భేదములు కల్పిస్తాయి. అంటే మనుషుల మధ్యలో విభజనను తీసుకుని వస్తాయి. 1 తిమోతి 4:2 ప్రకారము వారు విశ్వాస భ్రష్టులగునట్లు దేవుడు మరి వారిని విడిచిపెట్టేస్తాడు. అండ్ ఈ మాటలు పౌలు చెప్పట్లేదు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఆత్మ తేటగా చెప్పుచున్న విషయం. దీంట్లో అసలు ఏ రకంగా కూడా ఎవరు మాకు తెలియదు అని చెప్పడానికి అవకాశం లేదు. తేటగా పరిశుద్ధాత్ముడు చెప్పాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, భక్తి పరులు ఎలా ఉంటారు? కీర్తన 119:30లో ఈ మాటలు ఉన్నాయి. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. ఇది భక్తి యొక్క ధ్యేయం, భక్తిపరుని యొక్క మార్గం. దేవుడితో అంటున్నాడు, సత్య మార్గాన్ని నేను కోరుకున్నాను ప్రభువా, నీ మార్గమే నాకు కావాలి ప్రభువా, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకున్నాను ప్రభువా. కానీ అబద్ధ బోధకులను అనుసరించేటువంటి ఆ బుద్ధి లేని అనుచరులకు ఈ లక్షణం బొత్తిగా ఉండదు. ఇక మూడవది ఏంటి? డిస్ట్రక్టివ్ అంటే నాశనకరమైన. ఆల్రెడీ నేను చదివాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 2 పేతురు 2:1 నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. సో నాశనకరమైనవి, వాటిని విని వాటిని వెంబడిస్తే నాశనానికే పోతారు. చరిత్రలో జరిగినటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి ఒక విషయం నా పుస్తకం ముసుగులో మోసంలో కూడా నేను 2002లో రాశాను. అది మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. పీపుల్స్ టెంపుల్ క్రిస్టియన్ చర్చ్ అనేటువంటి ఒక చర్చ్, దాదాపు 1000 మంది ఫాలోవర్స్ ఉండేవారు. దాని ఫౌండర్ పేరు జిమ్ జోన్స్. ఆయన ఆ యొక్క చర్చ్ని మరి అంటే సౌత్ అమెరికాలోని గయానా అనేటువంటి ప్రాంతంలో దాన్ని అతడు పెట్టాడు. అక్కడికి చాలామంది వచ్చేవారు. దానికి అమెరికన్ ప్రెసిడెంట్ నుండి సెనేటర్లు అండ్ ఇంకా చాలామంది చర్చ్ లీడర్లు, తర్వాత ఇక చాలామంది ప్రజలు, వారందరి మధ్యలో కూడా పేరుగాంచినటువంటిది. కాకపోతే డిసీవ్డ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని మెల్ వైట్ అనేటువంటి ఒక సహోదరుడు రాశాడు. ఆయన దాంట్లో చెప్తాడు, జిమ్ జోన్స్ యొక్క అసలు స్వరూపాన్ని చాలామంది వెంటనే పసికట్టలేకపోయారు. ఎందుకంటే జిమ్ జోన్స్ చాలా కుటిల బుద్ధి గలవాడు. మనుష్యులకు బలహీనత ఎక్కడుందో గుర్తించాడు. అండ్ వారికి ఒక ఆశను, అంటే నా దగ్గర మీరుంటే, నాతో మీరు వస్తే మీకు నేను సహాయం చేయగలను అనేటువంటి ఒక ఆశను, ఒక హోప్ని ఇచ్చాడు. కనుక ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను ఇప్పిస్తాను అని జాబ్ ప్లేస్మెంట్ సెంటర్ని చర్చిలో పెట్టాడు. మరి విశ్రాంతి గృహాలను చర్చిలో పెట్టాడు. మెంటల్ రిటార్డెడ్ వారికి అండ్ ఇతరులకు ఆరోగ్యానికి క్లినిక్ని పెట్టాడు. ఖైదీలకు ఆయన కౌన్సిలింగ్ ఇప్పించేవాడు. అండ్ దేవుడి గురించి చెప్తున్నాడు అన్నట్టుగా అందరినీ ఉంచాడు. అద్భుతాలు జరుగుతున్నాయి అనేవాడు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అనేవాడు. ఇవన్నిటిని చూసి వారు ఇతడు గొప్ప భక్తుడు, దైవ సంబంధి అనుకున్నారు. కానీ అతడు ఒక పెద్ద అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు అని తర్వాత తెలిసింది. ఎందుకంటే అతన్ని పైకి తీసుకురావడానికి అతడు సెలబ్రిటీలను వాడుకునేవాడు. వారు వచ్చి అతనితో ఉండి అతని గురించి సాక్ష్యాలు ఇవ్వడంతో అతనికి చాలా పేరు వచ్చేసింది. తర్వాత ప్రెస్ని అంటే మీడియా వారికి డబ్బిచ్చి తనకు అనుకూలంగా వార్తలు రాయించుకునేవాడు. ఫేవరబుల్ స్టోరీస్ని ప్రింట్ చేయించేవాడు. అలా చాలామంది మన్నన పొందాడు. అతడు చాలా గొప్ప దైవ సేవకుడు, అధికారం గలవాడు, అభిషేకం గలవాడు అని అనుకున్నాడు. రాను ఏమైందంటే ఇక ప్రతి సర్వీస్ తర్వాత డబ్బులు అడగడం మొదలుపెట్టాడు. డబ్బు వసూలు చేస్తున్నాడు. ఇక చాలామంది స్త్రీలతో అసహజమైన అండ్ దారుణమైనటువంటి రీతిలో లైంగిక పాపములు చేయడం ప్రారంభించాడు. అందరినీ ఎంతగా బ్రెయిన్ వాష్ చేశాడంటే ఆయన మాటే మాకు వేదం, ఆయనే మాకు ప్రభు అన్నట్టుగా మార్చేశాడు. వారి హృదయాల మీద నుండి యేసుక్రీస్తును ఆయన తొలగించేసి ఈయనను ముద్రించేసుకున్నాడు. సో వారు బేసికల్లీ జీసస్ ఫాలోవర్స్ కాదు, జిమ్ జోన్స్ ఫాలోవర్స్. అండ్ ఆయన వారందరినీ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి పురికొల్పి ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తున్నారు. ఆయన యొక్క ఆ పీపుల్స్ చర్చి చుట్టూ దాని లోపల ఏ రకముగా మనుషులు చచ్చి పడ్డారో, వీరందరూ దాదాపు లెక్కల ప్రకారం 1000 మంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. ఒక్క అధముడు, ఒక్క అబద్ధ బోధకుడు అతని యొక్క
నాశనానికి ఇన్ని ప్రాణాలు పోయాయి. అండ్ ఇంకా చాలామంది ఇండైరెక్ట్గా ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఫైనలీ ఓవర్కమింగ్ ఫాల్స్ టీచింగ్ అంటే అబద్ధ బోధను ఎలా జయించవచ్చు. నిజమైనటువంటి క్రైస్తవులందరూ కూడా అబద్ధ బోధలను వివేచిస్తారు, పసిగట్టేస్తారు. దేవుడి కృప వారి మీద మెండుగా ఉంటుంది కనుక అది వారికి సాధారణమైనటువంటి విషయం. వారు సత్యవంతుడైనటువంటి దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, సత్యమైనటువంటి యేసుతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వారిని నడిపిస్తున్నప్పుడు, సత్యవాక్యానికి వారిని వారు ప్రతిదినం అప్పగించుకొని వాక్యానుసారంగా ఆలోచించినప్పుడు, అండ్ ఏ సంఘమైతే సత్యానికి స్తంభముగా ఆధారముగా ఉందో అలాంటి దైవికమైన క్రీస్తును గణపరిచే వాక్యానుసారమైన సంఘముల వారు సభ్యులుగా ఉన్నప్పుడు వారు అబద్ధ బోధలను తిప్పికొడతారు, అబద్ధ బోధకులను తిప్పికొడతారు, వారు ఏరివేస్తారు. సో 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఒకటి, డివోషన్ టు గాడ్. మనము దేవుడికి ఎంత భక్తిని కలిగి ఉన్నాం అన్న దాని మీద మనం ఎంత జయం పొందుతామో ఆధారపడి ఉంటుంది. యేసును కోరుకోండి, యేసును వెంబడించుటకు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి. అప్పుడే ప్రభు అయిన యేసు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినటువంటి విషయానికి మీ జీవితంలో మీరు తావిచ్చిన వారవుతారు. దాన్ని మీరు యథార్థంగా జరిగించినటువంటి వారవుతారు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. శిష్యులతో చెప్పిన మాట. సో నీవు యేసు శిష్యుడవు, శిష్యురాలువైతే నీవు ఏ సంగతులు ప్రభు చెప్పాడో వాటిని ఫస్ట్ తెలుసుకో, ఆజ్ఞాపించాడో వాటిని తెలుసుకో, వాటిని నువ్వు గైకొను అండ్ ఇతరులకు కూడా గైకొనమని నేర్పించు. ఇది అబద్ధ బోధకులు, అబద్ధ బోధలకు విరుగుడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం మొదట పౌలు అంటాడు, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. సో దేవుడికి ఒక సంకల్పం ఉంది. అది హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ అని యాక్ట్స్ 20లో రాయబడి ఉంది. సో ఆ సంకల్పాన్ని దేవుడు దాచిపెట్టకుండా మనకు బయలుపరిచేశాడు. ఆ సంకల్పం ఏంటో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మంది. ఆ సంకల్పం ఏంటో తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన మనకు ఉండాలి. అండ్ అది బైబిల్ గ్రంథంలో ఉంది. బయట గ్రంథాలతో మనకు పని లేదు. ఇతరులు మనకు నేర్పించాల్సినటువంటి అవసరం ప్రస్తుతం బొత్తిగా లేదు. అవర్ ఓల్డ్ గ్రాండ్ దట్ గాడ్లీ బుక్ ఈజ్ స్టిల్ అలైవ్ అండ్ ఇట్ ఈస్ పవర్ఫుల్. ఆ గ్రంథంలో మనకు దేవుడిచ్చినటువంటి సంకల్పం అంతటిని మనం తెలుసుకోవాలి. పౌలు అంటాడు 31, 32 వచనాల్లో, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. ఇతడు సత్య బోధకుడు, ఇతడు నిజమైన దైవ బోధకుడు. దేవుని బోధకుడు ఏం చేస్తాడు? రాత్రింబగళ్ళు కన్నీళ్లు గార్చి మానకుండా ప్రతి మనిషికి దేవుడి సంకల్పం ఏంటో నేర్పించడానికి బుద్ధి చెప్తాడు, దేవుడి వైపు తిప్పుతాడు. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. దిస్ ఇస్ ద సేఫెస్ట్ థింగ్ ఫర్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ టు డూ. ఎప్పుడు కూడా నా వైపు లేకపోతే మా వైపు అని లాక్కోవడం కాదు. ఒకప్పుడు ఒకడే చేసేవాడు, ఇప్పుడు ఇద్దరు తయారైపోయారు, భార్య భర్త. ఇది కూడా అమెరికన్ కల్చర్, అమెరికా నుండి డౌన్లోడ్ చేశారు. ఒకప్పుడు అమెరికాలో హస్బెండ్ అండ్ వైఫ్ టీమ్ మినిస్ట్రీలు. ఇప్పుడు ఇండియా అంతా, ఏషియా అంతా, ఆఫ్రికా అంతా ఎక్కడ చూసినా ఆడామోగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అది ఒక డేంజరస్ ఇష్యూగా తయారైపోతుంది కనుక చెప్పకుండా ఉండలేను. సో వీరు ఏం చేశారు? దేవుడికి ఆయన కృపావాక్యానికి అపోస్తలులైనటువంటి పౌలు అప్పగించాడు. ఎఫ్ఎస్సి పెద్దలకు కూడా అదే నేర్పిస్తున్నాడు. సో మనమందరినీ దేవుడికి ఆయన కృపావాక్యానికి అప్పగిస్తే ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. దట్స్ ద రైట్ వే. దట్స్ ది ఓన్లీ వే యూ కెన్ ఓవర్కమ్ ఫాల్స్ టీచింగ్. ఎందుకంటే ప్రతిరోజు ప్రభు చెప్పాడు, దుష్టు నుండి మమ్మను కాపాడుము అని పరలోక ప్రార్థనలో మనల్ని చేయమని. ఎందుకంటే ప్రతిరోజు దుష్టుడు మోసం చేయడానికి మన చుట్టూ రకరకాల ఉచ్చులు పన్నాగాలు వేస్తూనే ఉంటాడు. వాడి స్ట్రాటజీస్, వాడు మెథడాలజీస్, వాడి స్కీమ్స్ని పసికట్టడం మన చేత కాదు. సత్యవాక్యం ద్వారానే అది సాధ్యం. ఇక సెకండ్ ఫైనల్ పాయింట్ ఏంటి? డిసర్నింగ్ ఫాల్స్ టీచింగ్స్. ఈ అబద్ధ బోధలను వివేచించండి, పసికట్టండి. బై దేర్ కంటెంట్, దాంట్లో వారు ఏం చెప్తున్నారు అన్నది మీరు చదువుకోండి. 1 యోహాను 4వ అధ్యాయము 2-3 వచనాలు నింపాదిగా బైబిల్లో చేసిన హెచ్చరిక, దాన్ని ధ్యానించండి. నేను జస్ట్ చదివేసి వెళ్ళిపోతాను. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తల లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడు. అంటే ప్రతి సేవకుడు, ప్రతి బోధకుడు, ప్రతి ప్రసంగికుడు, ప్రతి ప్రాఫిట్, ప్రతి టీచర్ దేవుడి నుండి పంపబడ్డాడు అని దేవుడు చెప్పట్లేదు, బైబిల్ చెప్పట్లేదు. కనుక అసలు వారు దేవుడి సంబంధులో కారో పరీక్షించండి.
యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. నీ ఎదుట ఉన్నటువంటి ఆత్మలు ఏవి దేవుడి సంబంధమైనవి, ఏవి కావు అనేది నువ్వు తెలుసుకోకపోతే నష్టం ఎవరికి? దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇది వరకే అది లోకములో ఉన్నది. అందుకని ఒక చక్కని బైబిల్ టీచర్ ఈయన పాస్టర్ బ్రయన్ చాపల్, ఆయన ఏం చెప్పాడో ఆ కొటేషన్ మీరే డైరెక్ట్గా చదువుకోవడానికి మీకు ఇక్కడ నేను ఆ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో మొదట ఆ కంటెంట్ ఏంటో చూడండి, తర్వాత టీచర్ యొక్క క్యారెక్టర్ ఏంటో చూడండి, ఆ బోధించేటువంటి బోధకుడి యొక్క గుణం ఏంటి, లక్షణం ఏంటి, వ్యవహారం ఏంటి, వ్యక్తిత్వం ఏంటి. మత్తయి 7:15-20 వరకు నింపాదిగా ధ్యానపూర్వకంగా చదువుకోండి. ప్రభు చెప్పిన హెచ్చరిక, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. దిస్ ఈజ్ దేర్ ట్రూ నేచర్, దిస్ ఈజ్ దేర్ క్యారెక్టర్. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లు ఉండవు, పల్లేరు చెట్లకు అంజూర పండ్లు ఉండవు. అంటే ప్రభు ఏం చెప్తున్నాడు? అబద్ధ ప్రవక్తలు ముండ్ల పొదల వంటి వారు, పల్లేరు చెట్ల వంటి వారు, కాల్చుటకు తప్ప దేనికి పనికి రాని వారు. వారితో నీకు సంబంధం ఎందుకు? వారితో నీకు సాంగత్యం ఎందుకు? వారితో నీవుండి సుఖం పొందాలి, స్వలాభం పొందాలి అని అనుకోవడం ఎంత బుద్ధిహీనత. సో మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, పలికి మాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. 20వ వచనంలో మరొకసారి చెప్పాడు. ఇక వారి ఫలములు ఏంటో కూడా ఒక మాట చెప్పేసి ముగిస్తాను. కరప్షన్, టీచింగ్లో ఉన్నటువంటి కరప్షన్, దాంట్లో ఉన్నటువంటి చెడేంటి? 1 తిమోతి 6:3-5 వరకు, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, సౌండ్ డాక్ట్రిన్ అంటారు దీన్ని, హిత వాక్యం, ఆరోగ్యకరమైన వాక్యం, దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై, సత్యము లేని, సత్యం విషయంలో హీనులుగా మారి, డిప్రైవ్డ్ ఆఫ్ ద ట్రూత్, దైవభక్తి లాభ సాధనం అనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సో దాంట్లో కలిగే అంతా కూడా వేస్ట్ఫుల్ థింగ్సే. కనుక వారిని విడిచిపెట్టేయండి, వారిని వదిలేయండి, వారి నుండి వైదొలిగి వెళ్ళిపోండి. ఒక చోట ఒక కల్ట్కి సంబంధించిన 2 కల్టిస్టులు బయలుదేరారు, బ్యాగులు బైబిళ్ళు వేసుకొని. ఒకరింటికి వచ్చి తలుపు తట్టారు, ఆ ఇంటి ఆయన వచ్చి తలుపు తీశాడు. వీరు కనబడ్డారు. కనబడగానే వీరు అన్నారు, మేము ఫలానా విషయం యేసుప్రభు గురించి, ఆయన బైబిల్ గురించి మీకు చెప్పడానికి వచ్చాము అన్నప్పుడు ఆయన చిరునవ్వుతో వీరితో చెప్పాడు, అయ్యో కరెక్ట్ టైంకి వచ్చారు, రండి, మా ఇంట్లో ఇప్పుడు మేము రైట్ టైంలో బైబిల్ స్టడీ చేస్తున్నాం, రండి మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయండి, మనం మాట్లాడదాం అని చెప్పాడు. సో దాంట్లో ఒకడు లోపలికి తొంగి చూస్తే లోపల ఒక దాదాపు 10-12 మంది అందరూ కుర్చీల్లో కూర్చొని చక్కగా బైబిల్ వారి ఒళ్ళో తెరుచుకొని ఉన్నారు. బైబిల్ స్టడీ జరుగుతోంది. సో వీరు వెంటనే సరేలేండి మరొకసారి చూద్దామని చెప్పేసి అక్కడ నుండి తుర్రమన్నారు. ఈ పెద్దోడు అండ్ వాడితో చిన్నోడు, ఈ చిన్నోడు కొత్తగా వచ్చాడు. సో వాడికి ఏంటి అర్థం కావట్లా, రమ్మన్నా కూడా పోకుండా పెద్దోడు బయటికి ఎందుకు వెళ్ళిపోయాడని. ఆ పెద్దోడిని అడిగాడు చిన్నోడు, ఎందుకు మనం వారి దగ్గరికి పోలేదంటే వీడు అన్నాడు, మనకు మన సంస్థ వారు నేర్పింది తెలుసు, అది మన థింకింగ్లో ఉంది, ఆ థాట్ని వీరికి, ఆ థింకింగ్ని వీరికి చెప్పడానికి మనం వచ్చాం. కానీ వీరికి మన థింకింగ్ కన్నా ఎక్కువ బైబిల్ టీచింగ్ తెలుసు, వీరికి బైబిల్ బాగా తెలుసు కనుక వీరు బైబిల్ స్టడీ చేస్తున్నారు. వీరి ముందు మనం కూర్చుంటే మనం నెగ్గలేం, ఎందుకంటే బైబిల్ తెలిసినోడితో మనం మాట్లాడలేం, బైబిల్ తెలియనోడిని మన యొక్క ఆలోచనతో మనం బోల్తా కొట్టించవచ్చు. కనుక ఇది మనకి సరైన గృహం కాదు అని అందుకని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇక నుండి జాగ్రత్తగా ఫస్ట్ ఈ వివరాన్ని కూడా దృష్టిలో పెట్టుకుందాం, ఇలాంటి వారి జోలికి వెళ్ళకపోతే మనకు క్షేమం అని చెప్పి తుర్రమన్నాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, అంతే దేవుడి వాక్యమును ఎరిగినటువంటి వారికి ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని పడగొట్టేవిగా లేకపోతే వారికి ప్రమాదకరంగా ఉండవు. 2 యోహాను 10:11 ప్రభు అందుకే చెప్పాడు, ఎవడైనను ఈ బోధను, ఏదైతే బైబిల్ బోధ, ఏదైతే దేవుని బోధ, అపోస్తలుల బోధ, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ అండ్ మనకి నిరంతరం ఉన్నటువంటి హిస్టారికల్ క్రిస్టియన్ టీచింగ్ ఉందో, డాక్ట్రిన్ ఉందో, ఆ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల, ఎవడొచ్చినా సరే, ఎంతటి వాడొచ్చినా సరే, వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు.
అండ్ ఈ రోజుల్లో మనందరం ఇద్దరిద్దరం అంటే భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకుంటున్నారు, ఇళ్లలో ఉండి వచ్చిపోయేంత లేదు. కానీ మీ గ్యాడ్జెట్లోకి చేరనివ్వద్దు. ఆ గ్యాడ్జెట్ ఎప్పుడు మీ పాకెట్లో అండ్ మీ యొక్క గుప్పెట్లోనే ఉంటుంది. దాంట్లోకి చేరనివ్వద్దు. మీ కంప్యూటర్లోనికి చేరనివ్వద్దు. మీ టెలివిజన్లోనికి చేరనివ్వద్దు. ఎప్పుడు మీ ఇంటికి రానక్కర్లా. 24/7 మీ ఇంటికి ప్రపంచవ్యాప్తంగా అనేక అబద్ధ బోధకులు వస్తున్నారు. జాగ్రత్త. అండ్ మీరు దాని గురించి ఒక రోజున దేవుడి ముందు లెక్క చెప్పాల్సి వస్తుంది. శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. దాని గురించి మెడిటేట్ చేయండి. నేను జస్ట్ ఎగ్జార్టేషన్ ఇస్తున్నాను. మీరు దాన్ని మెడిటేట్ చేసి మీ ఆత్మక్షేమం కోసం, మీ భక్తి జీవితం కోసం, మీ విశ్వాసం కోసం, మీ ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అండ్ దేవుడు పెట్టినటువంటి పరిశుద్ధ సంఘము అండ్ మీరు ఈ లోకంలో సమృద్ధి గల జీవాన్ని కలిగి రాబోయే లోకంలో నిత్య జీవంలో వారసులుగా ఉండి మేలు పొందినట్లు మీ జాగ్రత్త మీరే తీసుకోవాలి, మరొకరు తీసుకోరు. అండ్ ఈ రోజుల్లో అబద్ధ బోధకులే మరి అబద్ధ బోధకులు గురించి లేకపోతే అబద్ధ బోధల గురించి హెచ్చరిస్తున్నారు కనుక మీకు మీ యొక్క ఆలోచన అంటే మీకున్నటువంటి ఈ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ సరిపోదు. దేవుడి దగ్గర జ్ఞానము కొదువుగా ఉన్న ప్రతి ఒక్కడు అడిగితే ఆయన జ్ఞానం ఇస్తాడు, దైవ జ్ఞానం ఇస్తాడు. అండ్ దేవుని ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధము చేత మోసగించబడకుండా కాపాడుతాడు. అలాంటి కృప దేవుడు మీలో అండ్ మీ కుటుంబంలో, మీ సంఘంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. అది మా ప్రార్థన. ప్రతి ఒక్కరూ సత్యస్వరూపి అయినటువంటి యేసు ప్రభు దగ్గరికి రావాలి, ఆయన శిష్యులుగా మారాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని సేవించాలి, ఆయన్ని హెచ్చించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన చిత్తమే చేయాలి. అందుకోసమే బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే ఈ పాడ్కాస్ట్. అండ్ దేవుడు మరొక పాడ్కాస్ట్లో మనం కలుసుకునేంత వరకు మనము వాక్యానుసారంగా ఆలోచిస్తూ, వాక్యానుసారంగా మాట్లాడుతూ, వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ ఇంకొక నలుగురిని వాక్యానుసారంగా మనము పురికొల్పి మేల్కొల్పుటకు దేవుడు మనందరినీ వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.